కొండాపూర్లో 700 కోట్ల రూపాయల విలువైన భూమిని హైడ్రా కాపాడింది. కుంటను పూడ్చేసి 4 ఎకరాల భూమిని కబ్జా చేశారు. ప్లాట్లు చేసి విక్రయించేందుకు ప్రయత్నించారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు శేర్లింగంపల్లి మున్సిపల్ కార్యాలయం మదీనాగూడ మార్గంలో హైడ్రా ఆపరేషన్ చేపట్టింది. జంగంకుంటకు సంబంధించిన 4 ఎకరాల కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు హైడ్రా సిబ్బంది. కబ్జా చేసిన వారిపై రెవెన్యూ అధికారులు కేసులు పెట్టారు. ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. నగరం నలువైపుల చర్యలు చేపట్టింది. ఆల్వాల్ కొత్త చెరువులో 8 ఎకరాల్లో ఆక్రమణలను తొలగించింది. రాధాకృష్ణనగర్లో 450 గజాల పార్కును కాపాడింది. జక్కిడి కాలనీలో 650 గజాల పార్కుకు హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. కాపాడిన భూమి విలువ సుమారుగా 1511 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. పార్కులు, చెరువులను ఆక్రమించిన వారి పట్ల హైడ్రా కఠినంగా వ్యవహరిస్తోంది. అల్వాల్ కొత్త చెరువు FTL పరిధిలో ప్లాస్టిక్ కంప్రెసివ్ యూనిట్, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కార్యకలాపాలు నిర్వహిస్తూ చెరువును కలుషితం చేస్తున్నారని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అలాగే అక్కడ పనివారి కోసం తాత్కాలిక షెడ్యూలు వేసి వ్యర్థాలన్నీ చెరువులోకి వదులుతున్నారని పేర్కొన్నారు. చెరువు FTL పరిధిలోని టెంటు సామాగ్రికి చెందిన 4 షట్టర్లు కూడా వేసినట్లు ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చెరువు ఆక్రమణలను నిర్ధారించుకున్నారు. షెడ్యూలను తొలగించింది. వనస్థలిపురం సాహెబ్ నగర్ కలాన్లోని జక్కిడి నగర్ కాలనీలో 650 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. సర్వే నంబర్ 132, 133లలో 1982లో 12 ఎకరాల మేర దాదాపు 161 ప్లాట్లతో జక్కిడి కుటుంబ సభ్యులు లేఅవుట్ వేశారు. ఇందులో 650 మేర పార్కు కోసం కేటాయించారు. 1985లోని దీనిని ప్లాట్లుగా చేసి లేఅవుట్ వేసిన వారే అమ్మేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో హైడ్రా పరిశీలించి పార్కు స్థలంగా గుర్తించి ఆక్రమణలను తొలగించింది. పార్కు చుట్టూ ఫెన్సింగ్ వేసింది.